ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత తొలిసారిగా తెలుగు రాష్ట్రాల్లో అడుగుపెడుతున్నారు ప్రధానమంత్రి మోదీ. ఇవాళ ఏపీ, తెలంగాణలో జరిగే ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొంటారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ నుంచి పాలమూరు జిల్లా నేతలు బీజేపీలోకి చేరడంతో అక్కడ సభకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. కర్నూలులో జరిగే బహిరంగ సభలోనూ ఆయన పాల్గొంటారు. రెండవ విడత ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టిన ప్రధానమంత్రి మోడీ ఇవాళ తెలుగు రాష్ట్రాలకు వస్తున్నారు. ఒరిస్సాలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన తర్వాత మధ్యాహ్నం 12 గంటల సమయంలో హైదరాబాద్ చేరుకుంటారు మోడీ. అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా మహబూబ్ నగర్ చేరుకుంటారు. మోడీ సభ కోసం బీజేపీ శ్రేణులు భారీగా ఏర్పాట్లు చేస్తున్నాయి. ప్రస్తుత సిట్టింగ్ ఎంపీ జితేందర్ రెడ్డి కాషాయ కండువా కప్పుకోవడం, పాలమూరు నుంచి డీకే అరుణ, నాగర్ కర్నూలు నుంచి బండారు శృతి పోటీ చేస్తుండటంతో అభ్యర్థుల తరపున ప్రచారం నిర్వహించనున్నారు మోడీ. బీజేపీలోకి ఇటీవల జరిగిన వలసల కారణంగా ఈ జిల్లాలో గెలుపుపై ఆశలు పెంచుకుందే పార్టీ నాయకత్వం. మహబూబ్ నగర్ లో ఎన్నికల ప్రచారాన్ని ముగించుకుని ఏపీకి బయలుదేరతారు మోడీ. మధ్యాహ్నం 3:15 మహబూబ్ నగర్ నుంచి హెలికాప్టర్లో కర్నూలు వెళ్తారు. కర్నూలు ఎస్టీబీసీ కాలేజ్ గ్రౌండ్స్ లో మధ్యాహ్నం 4:20 నుంచి 5 గంటల వరకు బహిరంగ సభలో పాల్గొంటారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో టీడీపీ ప్రభుత్వమే యూటర్న్ తీసుకుందని గతంలో విమర్శించిన ప్రధాని కర్నూలు సభలో ఎలాంటి సందేశం ఇస్తారన్నది ఆసక్తిగా మారింది. మళ్లీ మోడీ నినాదంతో ఎన్నికలకు వెళ్తున్న కమల్నాథులు బీజేపీకి ఓటు వేస్తే అవినీతి రహిత పాలన అందిస్తామని చెబుతున్నారు. ఏప్రిల్ 1న రాజమండ్రిలో జరిగే ప్రచార సభలో కూడా పాల్గొంటారు మోడీ.